హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే షిర్డీ వెళ్తున్నాము. మా విలేజ్ నుండి బస్కి వెళ్ళినాం హనంకొండకి. అక్కడ నుండి ఆటోకి వెళ్ళినాం కాజీపేట రైల్వే స్టేషన్కి. మా ట్రైన్ అయితే ఈవినింగ్ 6కి అలా ఉంది. ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మేమందరము. మా టింకుకి నేను ఎక్కడికి వెళ్ళినా ఒక టాయ్ పట్టుకొని వెళ్తా, ఎందుకంటే కాసేపు అలా ఆడుకుంటాడు కదా, ఏడ్చినప్పుడు ఇస్తే అని తీసుకొని వెళ్తూ ఉంటా. మేము ఇప్పటివరకు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాము. ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుంది యాక్చువల్గా, అందుకోసమని ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్ళిపోయినాము ఇబ్బంది పడకుండా ఉండాలని. ఇంకా మా టింకుని బ్యాగ్ పైన కూర్చోబెట్టి నేనే కాసేపు ఆడిపిద్దామనేసి ఆడిపిస్తున్నా. వాడు ఒకటే నవ్వుతున్నాను నన్ను ఆడిపిస్తుంటే. ఫైనలీ మా ట్రైన్ అయితే వచ్చేసింది. మేమందరం ఎక్కినాము. కాకపోతే మాకు ఒక్క బోగిలో దొరకలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బోగిలో వేశారు. S7, S12, S1 అలా వేశారు. మేమైతే ఈ ట్రైన్ నాగచోల్ వరకే వెళ్తుంది. అక్కడ నుండి మళ్ళీ వెహికల్కి వెళ్ళాలి షిర్డీకి. నార్మల్గా సాయినగర్ ట్రైన్ ఉంటుంది, బట్ ఆ ట్రైన్ మాకు మిస్ అయింది, అందుకోసమని మేము ఈ ట్రైన్ బుక్ చేసుకున్నాము. మా టింకుకి కొత్త ఫ్రెండ్స్ అయితేనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఎవరు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తూనే ఉంటాడు చూడండి. యాక్చువల్గా మేము దిగే స్టేషన్ వచ్చేసింది. అందరు నిల్చున్నారు, లగేజ్ చదువుతున్నారు, కానీ మావాడు మాత్రం మంచి స్లీప్లో ఉన్నాడు. మేము దిగింది వచ్చేసి NSL నాగాచౌల్ రైల్వే స్టేషన్. ఇక్కడ మనం ట్రైన్ దిగగానే వెహికల్ వాళ్ళు, షిర్డీకి తీసుకెళ్లే వెహికల్ వాళ్ళు వస్తారు మనల్ని తీసుకెళ్ళడానికి. నాగాచౌల్ నుండి షిర్డీకి ఒకరికి 130 రూపీస్ అలా తీసుకున్నాడు. మేము 8 మెంబర్స్ అలా వెళ్ళినాము. మీలో ఎవరైనా వెళ్ళుంటే మీకు ఎంత తీసుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వ్యాన్లో కూడా వెనకాల వేరే వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళతో కూడా ఆడుతున్నారు చూడండి. మా టింకు సార్ ముందుకెళ్ళి కూర్చున్నాడు, ఎందుకంటే ఆయన వ్యూని ఎంజాయ్ చేస్తాడనమాట ఎక్కడికి వెళ్ళినా. సో వాడు ముందు కూర్చున్నాడు. ఇంకా అక్కడ మొత్తం ఆనియన్, గోధుమలు, చెరుకు ఎక్కువగా పండిస్తున్నారు. ఇవి తప్ప ఇంకా మాకేం కనిపించలే కూడా. అక్కడ నుండి ఇంకో వెహికల్కి షిఫ్ట్ చేసిండు మా వెహికల్ అతను. వేరే వెహికల్ అతను షిర్డీ వరకు తీసుకెళ్ళిండు మమ్మల్ని. మేము ఉన్న బిల్డింగ్ నేమ్ వచ్చేసి సాయి ఆశ్రమ్ భక్తి నివాస్. మేము ట్రైన్స్ బుక్ చేసుకున్న రోజే ఈ రూమ్ కూడా బుక్ చేసుకున్నాం ఆల్రెడీ. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి రూమ్స్. మాకు వచ్చేసి 300 రూపీస్ పడింది పర్ వన్ డే, 24 అవర్స్కి. బయట కూడా చాలా ప్లేస్ ఉంటుంది, నీట్గా అనిపించింది, మాకు మంచిగా అనిపించింది. 4 డేస్ ఉన్నాము, 1200 అట్లా పడింది 4 డేస్కి, పర్ డే 300 చొప్పున. రూమ్ కీస్ కోసం వెయిట్ చేస్తాము బయట. అక్కడ అందరు ఆధార్ కార్డ్, ఎవరెవరైతే ఆ రూమ్లో ఉంటున్నారో అందరు ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి. ఫామ్ ఒక లెటర్ లాంటిది ఫిల్అప్ చేసి ఇస్తే మనకు రూమ్ కీస్ ఇస్తారు. ఇది వచ్చేసి మేము ఉండే బిల్డింగ్. మేమందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇంకా లాస్ట్ మా టింకు వాడిని రెడీ చేస్తే ఇంకా మేము దర్శనంకి వెళ్ళడమే అన్నమాట. ఉంది కదా, అదే మా రూమ్. పిల్లోస్, బెడ్షీట్స్, 3 బెడ్స్ ఇచ్చారు రూమ్కి. ఇంకా వాష్రూమ్స్ కూడా ఇచ్చారు. 2 వాష్రూమ్స్ ఉంటాయి, హాట్ వాటర్ కూడా ఉంటాయి వాష్రూమ్లో. మాకు మంచిగా నచ్చింది ఈ రూమ్ అయితే. మనం 1 month, 2 months, 3 months ఇట్లా ముందు బుక్ చేసుకొని ఉంటే రూమ్కి 2 రూపీస్, 3 రూపీస్, 1 రూపీ అట్లా 100 రూపీసే పడుతుందంట. కాకపోతే మేము ఒక 1 వీక్ ముందు బుక్ చేసుకోవడం వల్ల మాకు 300 పడింది. అయినా కూడా 300 రూపీస్ వర్త్ అనిపించింది ఆ రూమ్కి. ఓకే, ఈవినింగ్ 5:30 కల్లా దర్శనానికి వెళ్దాం అనుకుని వెళ్తున్నాం మేము. ఇక్కడ భక్తి నివాస్ టు సాయిబాబా మందిర్కి 2 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఈ 2 kilometers మనం నడవాల్సిన అవసరం లేదు, వేరే వెహికల్లో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఫ్రీ బస్సు ఉంటుంది. ఆ బస్సు ఎక్కితే మనని సాయిబాబా మందిర్ ముందు దింపుతారు. మేమైతే బస్సు ఎక్కేసినాం. ఇంకా కూర్చోవడమే. కూర్చున్నంతసేపు కూడా పట్టదు దిగడానికి. ఒక 5 minutes అలా వెళ్తే మనకు సాయిబాబా టెంపుల్ వచ్చేస్తుంది. సాయిబాబా మందిర్ ఆపోజిట్లో ఈ షాప్ ఉంటుంది. ఈ షాప్ దగ్గరే దింపుతారు ఏ బస్సు వాళ్ళైనా. కాకపోతే ఈ బస్సు దిగిన తర్వాత ఇక్కడ వీళ్ళు వచ్చేసి మేము తీసుకెళ్తాం, మీకు 20 minutesలో దర్శనం అవుతుంది అని అంటారు. సరే చెప్పల్సి పెట్టుకొని అంటారు. పెట్టుకున్న తర్వాత ప్రసాదం తీసుకొని అంటారు. నార్మల్గా 50 రూపీస్కి దొరికే ప్రసాదాన్ని వాళ్ళు 200 రూపీస్కి అమ్మి మిమ్మల్ని డైరెక్ట్ తీసుకుపోతామని చెప్తారు. కానీ మీరు అలా చేయకండి.
మనమే డైరెక్ట్ ఫ్రీ దర్శనానికైనా వెళ్ళొచ్చు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న మదర్ ఫాదర్ అయితే డైరెక్ట్గా సీనియర్ సిటిజన్ గేట్ అని ఉంటుంది, గేట్ నెంబర్ 2 దగ్గర. ఆ గేట్ నుండి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఇంకా మనతో వచ్చిన ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, 60 వాళ్ళతో పాటుగా ఒక పర్సన్ కూడా వెళ్ళొచ్చు. అంతా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది షిరిడీలో దర్శనం. మేము ఇలా 4 టైమ్స్ దర్శనం చేసుకున్నాం. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొని మనం బయటికి వస్తుంటే ప్రతి ఒక్కరికి లడ్డు, సాయిబాబా పొట్టు అండ్ ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని వెళ్ళి అన్నప్రసాదం దగ్గర ఇస్తే మనకు ఫ్రీగా అన్నం పెడతారు. బాగుంటాయి అక్కడ కూడా. ఇంకా ఇది సాయిబాబా టెంపుల్ బయట. నార్మల్గా ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళు అక్కడ ముందు ఎంట్రన్స్ దగ్గర నుండి వెళ్తే ఒక 40 మినిట్స్ అలా పడుతుంది దర్శనానికి, అంతే. ఇది వచ్చేసి అన్నప్రసాదం పెట్టి అక్కడ హాల్ ఇది. అక్కడ ఎంట్రన్స్ దగ్గర మనం టోకెన్ చూపెడితే లోపలికి అలౌ చేస్తారు. అక్కడ ఫుడ్ కూడా ఓకే, పర్లేదు అనిపించింది నాకు. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ లాంటివి కూడా ఉంటాయి, బాగుంటాయి. నైట్ అయితే లైటింగ్స్తో ఉంటాయి అక్కడ, మంచిగా అనిపించింది. శ్రీ సాయిబాబా ప్రసాదాలు ఎవరు వచ్చినా తప్పకుండా తిని వెళ్ళండి. కంపల్సరీ తినాలంట ఒక్కసారైనా ఇక్కడికి వచ్చినప్పుడు. మా వాడు చూడండి, ఏంటి మమ్మీ నార్మల్గా నడవడమే కష్టం, శారీ కట్టుకున్నాం ఇంకా వీడియో మనకి అన్నట్టుగా చూసి నవ్వుతున్నాడు. మేమైతే తినడానికి కూర్చున్నాము. చూసారుగా మా ప్లేట్ అయితే ఫుల్గా నిండిపోయింది. 2 చపాతీస్, రైస్, సాంబార్, ఇంకా 2 కర్రీస్, 1 స్వీట్ పెట్టిండ్రు. మా టింకుకి స్వీట్ తినిపిస్తున్నారు, సేమియా పాయసం పెట్టిండ్రు. అక్కడ మొత్తం బెల్లం వేసి చేస్తున్నారు అన్నీ. ఇంకా బయటికి వచ్చేసినాం తిని ఫుల్గా. ఇక్కడ కొన్ని పిక్స్ దిగినాం, కొన్ని వీడియోస్ తీసిన నేను. మా టింకు అది రియల్ ఎలిఫెంట్ అనుకుంటున్నాడు ఏమో, వాడు ఒకటే చూస్తున్నాడు దాన్ని. ఇంకా అక్కడే కాసేపు ఉండి కొన్ని ఫొటోస్ దిగి ఇంకా రూమ్కి వెళ్దాం అనేసి అనుకున్నాం. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి షాపింగ్కి వద్దాం అనేసి. ఫస్ట్ డే దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు. బస్సు వచ్చింది, మా రూమ్కి వెళ్దాం అనేసి బస్సు ఎక్కినాం. మా టింకు అక్కడ పాపతో చూస్తున్నాడు కానీ ఆ పాప ఫోన్ చూస్తుంది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి రిటర్న్ కూడా అయిపోయినాం మళ్ళీ షాపింగ్స్ కోసం మేము. ఒక గోలీ సోడా తాగేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయినాం మేము. డే 1 దర్శనం, షాపింగ్ అన్నీ అయితే చాలా బాగా జరిగినాయి. మా టింకు చూడండి కొంచెం కూడా టైర్డ్నెస్ లేదు వన్ ఫేస్లో, ఫుల్ యాక్టివ్ ఉన్నాడు. కానీ మేము టైర్డ్ అయినాం. ఇది డే 2 ఎర్లీ మార్నింగ్ 5 కల్లా దర్శనానికి స్టార్ట్ అయినాం మేము. డే 2 అయితే సాయిబాబా దర్శనం తర్వాత మేము శని సింగాపూర్ ఇంకా 2 టెంపుల్స్కి కూడా వెళ్ళినాం. అవి కూడా ఉంటాయి, డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇంకా ఇక్కడ చాలా పిల్లలు ఆడుకునేవి కూడా చాలా ఉన్నాయి. ఆల్రెడీ మేము వెళ్ళే వరకు అక్కడ బస్సు ఉంది, సో మేము అందరం బస్సు ఎక్కేసినాం. మార్నింగ్ 4 కల్లానే స్టార్ట్ చేస్తారు ఆ బస్, నైట్ 11 వరకే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఆ టైం దాటిందంటే మనం ఆటోస్ కూడా ఉంటాయి, ఆటోస్లో కూడా వెళ్ళి రావచ్చు. సక్సెస్ఫుల్గా సెకండ్ టైం దర్శనం కూడా చాలా బాగా జరిగింది మాకు. ఆ ఫ్లవర్స్ వచ్చేసి మాకు సాయిబాబా పాదాల దగ్గర పెట్టిన పూజారులు ఇచ్చారు. ఇంకా మా టింకు ఆ ఫ్లవర్స్ని పట్టుకొని ఒకటే ఆడుతున్నాడు. మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వెహికల్ మాట్లాడుకున్నాం మేము శని సింగాపూర్కి. మేము మాట్లాడుకున్న వెహికల్ అయితే వచ్చింది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వెహికల్ ఎక్కినాము. ఇంకా వెహికల్లోనే టిఫిన్ చేసినాం మేము. ఇవి వచ్చేసి పూరి, కాకపోతే కొంచెం లావు ఉన్నాయి, మన దగ్గర అలా ఉండవు కదా, అక్కడ అలానే ఉంటాయి, ప్యూర్ గోధుమలు అవి. వీళ్ళు వచ్చేసి మా విలేజ్ వాళ్ళే, శిరీషక్క వాళ్ళు, వాళ్ళ బాబు అండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ. మేమందరం కలిసే వెళ్ళినాము. అంటే అక్కడ నుండి శని సింగాపూర్కి కలిసి వెళ్ళినాము. ఒకటే వెహికల్ మాట్లాడుకొని వెళ్ళినాము.
నెక్స్ట్ వచ్చేసి శని సింగపూర్ వెళ్ళినాము. అక్కడ దేవుడి పైన ఆయిల్ పోస్తూ ఉంటారు అనమాట. బయట వెహికల్ ఆపిన దగ్గర తీసుకొని అంటారు, కానీ అక్కడ తీసుకోకుండా అక్కడ ఎక్కువ కాస్ట్ ఉంటాయి. టెంపుల్ ముందు కొన్ని షాప్స్ ఉంటాయి, వాటిలో తీసుకోవచ్చు. లేకపోతే టెంపుల్ లోపల కూడా ఆయిల్ కొనుక్కునేందుకు షాప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. ఈ టెంపుల్లో దర్శనం అయిన తర్వాత దేవుని మళ్ళీ చూడకూడదు, వెనక్కి చూడకుండా డైరెక్ట్ రావాలంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, మాకు కూడా తెలియదు. మనం వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి కూడా పోయొచ్చు. పర్ పర్సన్ 500 రూపీస్ తీసుకుంటారు. ఒక్కరికి మాత్రమే 500. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిష్టం వాళ్ళది కదా, ఎలా కావాలనుకున్న వాళ్ళు అలా పోస్తున్నారు. మేమైతే కిందనే అక్కడ ఒక ప్లేస్ ఉంది, అక్కడ పోసినాము. ఇంతకుముందు వీడియోలో చూసారు కదా అలా. మేము విజిట్ చేసిన థర్డ్ టెంపుల్ ఇది వచ్చేసి శివుడిది. ఇక్కడ కూడా చాలా బాగుంది టెంపుల్, చూడండి. మేము రూమ్ వెళ్ళే వరకు ఈవినింగ్ 4 అలా అయింది. మేముండే రూమ్స్ దగ్గర సాయిబాబా ఆశ్రమంలో ఫ్రీ ఫుడ్ పెడతారు. అక్కడ ఫుడ్ తిన్నాం. అన్ని టెంపుల్స్లో ఉన్నట్టు షిరిడీలో మొక్కుబడి ఎంటికలు తీయడానికి ఏముండవు. సో మనం బయట షాప్స్లలో తీపిచ్చి ఫస్ట్ తీసిన హెయిర్ హుండీలో వేయడమే. అలానే మేము అక్కడ కటింగ్ షాప్ ఉంటే ఆ కటింగ్ షాప్లో మా చిన్నోడికి తీపించడానికి వెళ్ళినాము. టింకుది ఇది 5th టైం, అంటే 5th గుండు. కాకపోతే ఈసారి చేసినంత ఇబ్బంది ఎప్పుడు ఆయన చేయలేదు. ఇలా వెళ్తే అలా అయిపోయింది. ఒక 1 అవర్ పట్టింది వాడి గుండు చేపించడానికి. చూడండి ఎట్లా చేస్తున్నాడో. తనని అసలు కటింగ్ చేయనివ్వట్లేదు. ఫైనల్గా గుండు అయితే చేపించినాం. ఇంకా దర్శనానికి వెళ్ళినాం ఫ్రెష్ అప్ అయి. డే 2 థర్డ్ టైం దర్శనం కూడా చాలా బాగా జరిగింది మాకు. ఇంకా అక్కడే కొన్ని షాప్స్ ఉంటే తిరుగుదామనేసి వెళ్ళినాము. ఇది డే 3 ఎర్లీ మార్నింగ్. మా టింకుని బాతింగ్ చేపించడం కోసం లేపుతున్నా. ఇంత లేపినా లేవట్లేదు. అనవసరమైన టైంలోనైతే లేచి కూర్చుంటాడు, కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రం ఎంత లేపినా లేవడు. చూడండి. డే 3 అయితే మేము నాసిక్ వెళ్దాం అనుకున్నాం. నాసిక్లో చాలా టెంపుల్స్ ఉంటాయి. మెయిన్గా త్రియంబకేశ్వర టెంపుల్. ఇది అందరూ తప్పకుండా వెళ్ళాల్సిన టెంపుల్. మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మేము ఇంకా స్టార్ట్ అయిపోయినాం. 220 కిలోమీటర్స్ అలా ఉంటుంది షిరిడీ నుండి. 3 అవర్స్ జర్నీ అట్లా పడుతుంది. మేము చాలా మెంబర్స్మి కాబట్టి పర్ పర్సన్ మాకు 300 రూపీస్ అలా తీసుకున్నారు.
ఫస్ట్ నాసిక్లో ముక్తిధామ్ టెంపుల్కి వెళ్ళినాం. చాలా బాగుంది. అక్కడ అన్ని దేవుళ్ళ ఫొటోస్ ఉన్నాయి. మంచిగా అనిపించినాయి చూడండి. డ్రైవర్ అంకుల్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నుండి ఆటోకి వెళ్ళాలి, వ్యాన్కి పార్కింగ్ ఉండదు అని చెప్తున్నాడు. ఒక ఆటోకి 500 రూపీస్ ఇవ్వాలి అని చెప్పాడు. ఇంకా మేము ఆటో తీసుకొని వెళ్ళినాము అందరం. మేము వెళ్ళే లొకేషన్ పేరు వచ్చేసి పంచవటి. 5 పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్కి పంచవటి అనే పేరు వచ్చిందంట. సీత రామలక్ష్మణులు ఇక్కడ నివసించారంట. అప్పుడు ఒకసారి చాలా పెద్ద యుద్ధం జరిగిందంట. అప్పుడు రాముడు లక్ష్మణుడు సీతమ్మ తల్లిని ఈ గుహలోనే దాచిపెట్టారంట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఇంతకుముందు చెప్పాను కదా 5 పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయని. ఇవే అండి. వాటిపైన నెంబర్స్ కూడా ఉన్నాయి చూసారుగా. ఇంతకుముందు 1, అది అనిపిస్తుంది కదా 2, దాని పక్కనే ఉంది కదా 3, అక్కడ షాప్స్ దగ్గర అది 4, కొంచెం కనిపించట్లేదు నెంబరు. దాని పక్కన ఇంకొకటి ఉంది కదా అది 5. ఈ 5 వృక్షాలని ఉండడం వల్లనే పంచవటి అనే నేమ్ వచ్చింది.
మా టింకు కోసం వాటి పాల డబ్బాలో కోకోనట్ వాటర్ తీసుకున్నాం మేము. ఇంకా అక్కడే కలరాం టెంపుల్ ఉంటుంది పక్కనే, ఆ టెంపుల్ కూడా చూద్దామనేసి వెళ్ళినాము. అది కూడా చాలా బాగుంది, విగ్రహాలు చాలా 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 బాగున్నాయి. మాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ కూడా. లాస్ట్ వచ్చేసి త్రింబకేశ్వర టెంపుల్కి వెళ్ళినాము. చాలా జనాలు ఉన్నారు అక్కడ కూడా. ఇంకా మా టింకుకి వాళ్ళ డాడీకి ఒక టీషర్ట్స్ తీసుకున్నాం. మాకైతే చాలా బాగా అయింది దర్శనం. త్రియంబకేశ్వర్ నుండి షిర్డీకి 3 hours జర్నీ. ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసి రూమ్కి వెళ్ళిపోయినాము. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దర్శనంకి వెళ్ళినాము. We are going to 4th time darshanam, friends. Happy birthday. Playing area for everyone. ఇక్కడ అందరూ పిల్లలు ఆడుకుంటున్నారు నైట్ టైంలో. ఇది ఉయ్యాల, మావిడ ఊగుతాడు. మా టింకుకి ఆ టాయ్ చాలా నచ్చింది. కాకపోతే తను 1200 రూపీస్ చెప్పిండు ఆ చిన్నదానికి. వేరే షాప్లో చాలా షాప్స్లో ఆడిన తర్వాత 600 రూపీస్కి అలా వచ్చింది లాస్ట్కి. అక్కడ ఉండి ఆయన ప్రసాదం దగ్గరికి వెళ్ళేసి అన్నం తిని ఇంకా రూమ్కి వెళ్ళిపోయినాం. ఈవినింగ్ 5కి అట్లా ట్రైన్ ఉంది కాబట్టి మాకు లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా బయటకు కూడా వచ్చేసినాం. మేము వచ్చేటప్పుడు సాయినగర్ ట్రైన్కి వచ్చినాం. మేము వెళ్ళగానే ట్రైన్ ఆల్రెడీ అక్కడే ఉంది, ఎక్కేసినాం అందరము. ఎందుకంటే సాయినగర్ నుండి స్టార్ట్ అవుతుంది ఆ ట్రైన్. కాజీపేట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం.
షిర్డీలో ఈవినింగ్ 5 అలా ఎక్కితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1 అయింది మేము కాజీపేటలో దిగడానికి. ఇంకా అక్కడ నుండి ఆటోకి హనంకొండ బస్ స్టాండ్కి వెళ్ళినాం, ఎందుకంటే మాకు అక్కడ నుండి బస్సెస్ ఉంటావని. బస్ స్టాండ్కి కూడా వచ్చేసినాం. మొత్తానికి మా షిరిడీ ట్రిప్ ఇలా అయిందండి. చాలా ఎంజాయ్ చేసినాం మేమైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి.